Hello, welcome to Andhra Prabha. Nenu Priya Kaushik. So, Miss India competitions versus తెలంగాణ గవర్నమెంట్ అని చెప్పుకోవచ్చు. ఒక 2-3 డేస్గా ఇదే కాంట్రవర్సీ నడుస్తుంది. మిస్ ఇంగ్లాండ్ ఎవరైతే ఉందో తను మిలా మ్యాగీ 22 ఇయర్స్ ఏజ్ అమ్మాయి కొన్ని ప్రాబ్లమ్స్ ఇక్కడికి వచ్చినప్పుడు ఫేస్ చేసింది. తను యాక్చువల్గా చెప్పాలి అంటే కనుక మే 7th ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్ స్టార్ట్ అయ్యాయి. మే 16th తను వెళ్ళిపోవడం జరిగింది. 72 ఇయర్స్లో జరిగిన ఇలాంటి కాంపిటీషన్స్లో ఫస్ట్ టైం మిలా మ్యాగీ క్విట్ చేసి వెళ్ళిపోవడం ఇది ఒక సెన్సేషన్. అయితే తను వెళ్ళిపోయిన తర్వాత తన సొంత దేశంలో ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఇక్కడ జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ తను ఎంతో అవమానింపబడింది అని తర్వాత చాలా ఫీల్ అయినట్టుగా కూడా తను చెప్పింది. ఎందుకు అని అంటే కనుక ఇక్కడ ఏదైతే కాంపిటీషన్స్లో భాగంగా ఈవినింగ్స్కి ప్రోగ్రామ్ అటెండ్ అయినప్పుడు ఒక టేబుల్ మీద కూర్చున్నప్పుడు అక్కడ ఎవరైతే స్పాన్సర్స్ చేశారో స్పాన్సర్స్తో పాటు కూర్చున్నప్పుడు వాళ్ళకి నచ్చినట్టుగా మాట్లాడాలి అని అనేసి చెప్పిందనమాట. అండ్ తన మాటల్లోనే చెప్పాలి అంటే ఒక ప్రాస్టిట్యూట్స్ లాగా ఉండడం జరిగింది. అసలు ఆ బాల్ డ్రెస్సులు వేసుకోవడం కానీ లేకపోతే 24 hours ఆర్గనైజర్స్ మాకు చెప్పిన విధానం అయితే డ్రెస్సులు వేసుకొని ఉండాలి, మేకప్ చేసుకొని ఉండాలి, ఎప్పుడు కూడా రెడీగా ఉండాలి, ఏ ఈవెంట్ ఉందన్నా కానీ వెళ్ళాలి ఇలా అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మాకు అక్కడ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినట్టు ఎక్కడ అనిపించలేదు. ఎవరైతే బిజినెస్ మ్యాన్స్ కానీ స్పాన్సర్ చేసిన వాళ్ళకి కానీ వాళ్ళని ఎంటర్టైన్ చేసే విధంగా అక్కడ కూర్చొని మాట్లాడాలి తప్ప ఎక్కడ కూడా మన ఆలోచనలు షేర్ చేసుకోవాలి అనే విధంగా లేదు. నేను 1-2 సార్లు ప్రయత్నించినప్పటికీ వాళ్ళు నేను ఏం మాట్లాడుతున్నాను, నాకేం ఇంట్రెస్ట్ ఉంది అనేది చెప్పాలి అనుకుంటే కూడా ఎక్కడ కూడా ఆ ఇంట్రెస్ట్ చూపించలేదు. సో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న ఏరియాస్లోనే మాట్లాడాలి అన్నట్టుగా అనిపించింది. అండ్ తన మాటల్లోనే ఒక వర్డ్ కూడా ఉంది, ఒక సెంటెన్స్ కూడా ఉంది. తన మాటల్లోనే తను అక్కడ ఫేస్ చేసింది. తను ఎలా చెప్పింది అంటే వీ హ్యాడ్ టు సిట్ లైక్ పర్ఫార్మింగ్ మంకీస్ అని చెప్పేసి రాసింది. అలాగే ప్రాస్టిట్యూట్స్గా వాళ్ళ ముందర ఆ బాల్ డ్రెస్సెస్ వేసుకోవడం కానీ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో రోజంతా కూడా మేకప్ చేసుకొని రెడీగా ఉండాలి, మేము కాంపిటీషన్కి వెళ్తున్నామా లేకపోతే కనుక ఏంటి అక్కడ స్పాన్సర్స్ని ఎంటర్టైన్ చేయడానికి వెళ్తున్నామా అన్నట్టుగా ఉండింది సిచ్యువేషన్ అని అనేసి ఆవిడ తన బాధని వ్యక్తం చేయడం జరిగింది. అయితే అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ని కొన్ని సీసీ కెమెరాస్లో ఏవైతే రికార్డు ఉన్నాయో అవి కొన్ని అయితే ఇప్పుడు బయటికి రావడం జరిగింది. జయేష్ రంజన్ ఎవరైతే ఉన్నారో ఈ ఈవెంట్కి సంబంధించి టూరిజం మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడుతూ ఏం చెప్తున్నారంటే ఇవన్నీ బేస్లెస్ కామెంట్స్, అసలు ఎక్కడ కూడా ఇలా జరగలేదు. తను కూర్చున్న టేబుల్ మీద ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కూర్చున్నారు, ఇంకొకటి ఏంటంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూర్చున్నారు, వాళ్ళ ఫ్యామిలీతో పాటు తను ఉంది తప్ప తనని ఎక్కడా కూడా తననే కాదు వేరే ఎవరిని కూడా రెస్పెక్ట్ లేకుండా కానీ లేకపోతే వాళ్ళకి ఇబ్బందికరంగా కానీ ప్రవర్తించడం జరగలేదు అని చెప్పేసి చెప్పారు. అండ్ అట్ ద సేమ్ టైం 1-2 వీడియోస్లో ఏవైతే మనకి బయటికి వచ్చాయో అందులో తను కూర్చున్న టేబుల్ మీద డెఫినెట్గా ఒక 5-6 మంది ఆడవాళ్ళు ఉన్నారు. కానీ తను చెప్పడం మిలా మ్యాగీ చెప్పడం మటుకు ఇద్దరు పార్టిసిపెంట్స్ వాళ్ళతో పాటు బిజినెస్ మ్యాన్స్ కానీ లేకపోతే స్పాన్సర్ చేసిన వాళ్ళు కానీ అక్కడ కూర్చుంటూ ఉంటారు, వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి మేము ఉన్నామా అన్నట్టుగా అనిపించింది ఆ ప్రోగ్రామ్ అంతా కూడా అని చెప్పేసి తను చెప్పింది. అయితే తను మధ్యలో క్విట్ చేసి వెళ్ళిపోవడానికి గల కారణం తను ఏం చెప్పింది అంటే ఆర్గనైజర్స్కి పర్సనల్గా ఇంట్లో ప్రాబ్లం ఉంది, మదర్కి హెల్త్ బాగాలేదు అన్న విషయంగా తను వెనక్కి వెళ్ళిపోతున్నట్టు ప్రోగ్రామ్ మధ్యలో ఏంచి వెళ్ళిపోతున్నట్టుగా చెప్పింది అనేసి అంటూ ఉన్నారు. తను ఇక్కడ ఉన్నంత వరకు కూడా ఎక్కడా కూడా తనకి ఇబ్బందికరంగా ఉన్నట్టు చెప్పలేదు అని అనేసి అంటూ ఉన్నారు. అండ్ ఎవరైతే ఈ ప్రోగ్రామ్కి ఆర్గనైజర్ ఉంటారో మిస్ వరల్డ్ ఆర్గనైజర్ జూలియా మార్లే తను మాట్లాడుతూ తను కూడా ఈ మాటలను అన్నీ ఖండించిందనమాట. అయితే ఈ నేపథ్యంలో రమ్యకృష్ణ గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది కాస్టింగ్ కౌచ్ గురించి. అయితే దానికి సంబంధించి తను ఎలా అయితే రెస్పాండ్ అయ్యారో అంటే అది చూసి కాస్టింగ్ కౌచ్ అనేది ఉంది, డెఫినెట్గా ప్రతి ఒక్క ఆడపిల్ల ఫేస్ చేయాల్సిందే. ఒక హీరోయిన్గా రావాలి అంటే లైమ్ లైట్లో ఉండాలి అని అంటే కనుక డైరెక్టర్కో లేకపోతే ప్రొడ్యూసర్కో ఎవరికో ఒకరికి కమిట్మెంట్ ఇవ్వాల్సిందే అని చెప్పి ఆవిడ మాట్లాడడం జరిగింది. అయితే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఎంతోమంది కమెంట్ చేస్తున్నారు. రమ్యకృష్ణ గారు ఒక డైరెక్టర్తో ఎన్నో రోజులు వ్యవహారాలు నడిపింది, అలాగే ఎంతోమంది డైరెక్టర్స్తో కానీ హీరోస్తో కానీ ఇలా చేసి వచ్చింది, తన ఇప్పుడు చెప్తుంది అని అంటున్నారు. కానీ రమ్యకృష్ణ గారు ఎవర్ గ్రీన్ హీరోయిన్ అండి. అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ తను ఎవర్ గ్రీన్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే తను చేసిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్, తన యాక్షన్ కూడా నిజంగా తను స్క్రీన్ మీద కనిపిస్తే చాలు. అంతెందుకు రీసెంట్గా బాహుబలి మూవీలో శివగామి క్యారెక్టర్ రమ్యకృష్ణ గారు తప్ప వేరే ఎవరిని చూడలేము అనుకునే పరిస్థితి ఉంది. అయితే
ఎందుకు ఇప్పుడు రమ్యకృష్ణ గారు మరి ఈ విషయాన్ని చెప్పటము అని అంటే డెఫినెట్గా ఎంతోమంది ఇవాళ రేపు ఐడెంటిటీ క్రైసిస్ అనుకోవచ్చు, లేకపోతే మూవీస్ అంటే ఇంట్రెస్ట్ ఉండి ఎంతోమంది అమ్మాయిలు వస్తూ ఉన్నారు. నిజంగా డౌన్ ది లైన్ చూసుకుంటే ఏమవుతుంది అని అంటే ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు ఫేస్ చేయాల్సి వస్తూనే ఉంది ఈ కాస్టింగ్ కౌచ్ ప్రాబ్లం. అండ్ ఇది ఓన్లీ మీడియాలోనే ఉందా అంటే డెఫినెట్గా కాదనే చెప్పాలి. ఎందుకంటే ఎంతోమంది సర్కిల్స్లో తిరుగుతూ ఉంటాము, ఫ్రెండ్స్ ఉంటూ ఉంటారు కాబట్టి సాఫ్ట్వేర్లో ఉంది, అలాగే ఒక రియల్ ఎస్టేట్లో ఉంది, లేకపోతే ఇంకా వేరే ఎక్కడైనా సరే ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేయాల్సిందే. అండ్ మీడియాలో ముఖ్యంగా ఏంటి అని అంటే కనుక ఇది ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది, ఎక్స్ప్రెసివ్ కాబట్టి చాలా త్వరగా చెప్పే అవకాశాలు ఉంటూ ఉంటాయి కాబట్టి ఎంతోమంది బయటకు వచ్చి చెప్తూ ఉంటూ ఉంటారు. అయితే ఇది ఓన్లీ సినిమాల వరకేనా అని అంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే చూస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఈ మాట నేను చెప్పినందుకు మళ్ళీ ఎలా రెస్పాండ్ అవుతారో తెలియదు. కానీ అంతెందుకండి, సినిమాల వరకే ఎందుకు, ఇప్పుడు నడిపిస్తున్న యూట్యూబ్ ఛానల్స్లో కూడా ఎంతోమంది ఇలాంటి కమిట్మెంట్స్ అడుగుతున్నారని కొత్తగా వచ్చిన వాళ్ళు, యాంకరింగ్కి వచ్చిన వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఎంత ఆశ్చర్యానికి గురి చేస్తుందో ఈ విషయం. అయితే కమిట్మెంట్ లేకపోతే ఛాన్స్ ఇవ్వరా అంటే డెఫినెట్గా. ఇంకా కొంతమంది ఏం మాట్లాడతారు అంటే ఇది రెండు వైపుల నుంచి ఉంటుంది, ఆ అమ్మాయి క్యారెక్టర్ ఎలాంటిదో అని కూడా మాట్లాడే మహానుభావులు ఉంటూ ఉంటారు. కానీ ఆ అమ్మాయిలు అలా కమిట్మెంట్కి ఒప్పుకోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయి అని ఆలోచిస్తే ఇంట్లో సిచ్యువేషన్స్ అయి ఉండొచ్చు, లేకపోతే తను తీసుకున్న డెసిషన్ని డెఫినెట్గా తను అచీవ్ చేయాలి అనుకొని ఉండొచ్చు, ఇంకా ఏదైనా రీజన్ అయి ఉండొచ్చు. కానీ ఇలా కమిట్మెంట్స్ అడిగి ఆ ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, లేకపోతే ఇంకే వ్యక్తులైనా అక్కడ వాళ్ళ పేర్లే మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, మాట్లాడుతూ ఉన్నారు అని అంటే ఎంత చులకనగా చూస్తున్నారు. అమ్మాయిలు అంటే ఒక ఆట బొమ్మ లాగానే కనిపిస్తున్నారా వీళ్ళకి, లేకపోతే వాళ్ళని సుఖపెట్టడానికే అమ్మాయిలు ఉన్నారా అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉన్నారు కదా. ఫస్ట్ వాళ్ళని తిట్టాలి, వాళ్ళని అనాలి, అబ్బాయిల్ని అనాలి. అందరూ ఇలానే ఉన్నారా అంటే డెఫినెట్గా కాదు. కొన్ని చోట్ల అయితే ఇవి డెఫినెట్గా జరుగుతూనే ఉన్నాయి. అయితే రమ్యకృష్ణ గారు ఇప్పుడు చెప్పడం వల్ల లాభం ఏంటి అని అంటే కనుక డెఫినెట్గా అమ్మాయిలకి కానీ పేరెంట్స్కే కానీ ఇదొక వార్నింగ్, లేకపోతే ఒక సైన్, ఇలా ఉంటుంది ఆలోచించండి, ఎక్కడ మోసపోకండి అని చెప్పే ఛాన్స్ కూడా ఉంది. అండ్ ఈ మిలా మ్యాగీ అక్కడికి వెళ్ళాక చెప్పడాన్ని కూడా ఎంతోమంది నెగిటివ్గా కమెంట్ చేస్తున్నారు. అంత ప్రాబ్లం ఉన్నప్పుడు తను ఇక్కడే ఎక్స్ప్రెస్ చేయొచ్చు కదా, అంత దూరం వెళ్ళి అక్కడికి వెళ్ళాక చెప్పడం ఏంటి అని అనేసి అని అంటూ ఉన్నారు. నిజంగా జరిగినట్టయితే తను ఇక్కడే చెప్పి ఉండాలి అని. డెఫినెట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది అంటే అమ్మాయికి కానీ ఎవ్వరికి కానీ, ఒక హ్యూమన్కి మామూలుగా చెప్తున్నాను, టైం పడుతుంది దాని నుంచి బయటికి వచ్చి ఈ విషయాన్ని చర్చించాలా వద్దా, నలుగురిలో పెట్టాలా వద్దా, పెడితే ఏమవుతుంది, నా ఫ్యూచర్ ఏంటి, నేను ఎలా ఉంటాను, ఫర్దర్గా నా కెరియర్ ఏంటి అనే ఆలోచన, ఒక డైలమాలో, ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు. సో మిలా మ్యాగీ కూడా ఇదే ఫేస్ చేసి ఉండొచ్చు. తను కూడా నెక్స్ట్ ఏం జరుగుతుంది, అందులో తన సొంత ఊరు కాదు తను చెప్పటానికి, ఎక్కడికో దేశం కానీ దేశంకి వచ్చి అక్కడ సిచ్యువేషన్స్ని చెప్పాలి అంటే డెఫినెట్గా చాలా గట్స్ ఉండాలి. అండ్ గవర్నమెంట్ కూడా ఇంత ప్రెస్టీజియస్గా తీసుకున్నప్పుడు ఎక్కడిదక్కడ ఏం జరుగుతుంది అనేది వాళ్ళు కూడా ఒక కన్నేసి ఉంచి ఇలాంటివి ఎక్కడా జరగకుండా చూసుకునే బాధ్యత ఉండాల్సింది. కానీ ఇదే నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు చేసిన కమెంట్స్ కూడా వైరల్ అవుతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏవి అంటే మేజర్గా కొంచెం బడ్జెట్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఆయన మాట్లాడడం, నన్ను కట్ చేస్తే రూపాయి కూడా రాదు, చాలా అప్పుల పాలైపోయి ఉన్నాము, ఇలాంటి టైంలో డబ్బుల గురించి మాట్లాడొద్దు అని చెప్పేసి ఆయన మాట్లాడింది ఒకటి చాలా వైరల్ అవుతుంది. మరి దీనికి సంబంధించి కొంతమంది అనేది ఏంటి అంటే 300 crores ఖర్చు అవుతుంది అని. కానీ గవర్నమెంట్ తరఫు నుంచి వాళ్ళు చెప్పింది 25 to 27 crores అవుతుంది అని. మరి ఒక్క రూపాయి కూడా లేనప్పుడు ఇదంతా ఎలా సాధ్యం అవుతుంది రేవంత్ రెడ్డి గారు అని ప్రశ్నిస్తూ ఉన్నారు. అలాగే ఎట్ ది సేమ్ టైం ఈ పాక్ ఇండియా వార్ సందర్భంలో కూడా ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ ఏవైతే జరపడం హైదరాబాద్లో అంత అవసరమా అని కూడా రీసెంట్గా దీని గురించి ఖండిస్తూ సంధ్య గారే కానీ, లేకపోతే ప్రముఖులు ఎంతోమంది వెళ్ళి అక్కడ దీన్ని స్టాప్ చేయడానికి ప్రయత్నించారు. ఓవరాల్గా ఏదేమైనప్పటికీ ఇలాంటివి కొన్ని వస్తున్న సందర్భంలో ఇవి ఎలిగేషన్స్ అయినప్పటికీ కూడా డేర్ చేసి అమ్మాయి అలా మాట్లాడింది అంటే నిజంగా గ్రేట్ అనే చెప్పుకోవాలి. అండ్ రమ్యకృష్ణ గారి గురించి కూడా మాట్లాడడం, తనేం చిన్న స్టార్ కాదు, ఎన్నో చూశారు. డెఫినెట్గా ఇలాంటివి ఉన్నాయి అని చెప్పడంలో కూడా తప్పు లేదు అని అనిపిస్తూ ఉంది. అండ్ మీరు కూడా ప్రేక్షకులుగా చూస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క సందర్భంలో మీతో పాటు ఉంటున్న మగాళ్ళు మృగాళ్ళలాగా బిహేవ్ చేసేది మీరు ఎన్నో సందర్భాల్లో చూసే ఉంటారు. ఈ మాట ఎవరైతే
చెప్తూ ఉన్నారో వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటూ ఉంటారు అనేది కూడా మీరు కూడా చూస్తూనే ఉంటారు. కాబట్టి డెఫినెట్గా కింద కమెంట్ చేయండి. ఇప్పుడు రమ్యకృష్ణ గారు రెస్పాండ్ అవ్వడం, ట్వీట్ చేయడం తప్ప, లేకపోతే కనుక మిలా మ్యాగీ వెళ్ళి అక్కడ కొన్ని మీడియా ఛానల్స్తో మాట్లాడడం కానీ, ప్రెస్తో మాట్లాడడం కానీ తప్ప. అండ్ ఎట్ ద సేమ్ టైం గవర్నమెంట్ డబ్బులు లేదు అన్నప్పుడు ఇలాంటివన్నీ కార్యక్రమాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది దాని మీద కూడా మీరు కమెంట్ చేయండి. అండ్ దీనికి సంబంధించి ఓవరాల్గా ఎండింగ్ ఏంటి అని అంటే కనుక జయేష్ రంజన్ గారు ఓవరాల్గా ఈ ఇష్యూకి సంబంధించి ఇంట్రాగేషన్ జరుగుతుంది అండ్ సీసీ కెమెరా ఫుటేజెస్ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా తీయడం జరుగుతుంది. ఇంకా ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో మిలా మ్యాగీ కాకుండా వాళ్ళని కూడా ఇంట్రాగేషన్ చేస్తాము. అండ్ ఇలాంటివి జరిగినట్టయితే కనుక డెఫినెట్గా యాక్షన్ తీసుకోవడం అయితే జరుగుతుంది అని అంటున్నారు. ఈ జయేష్ రంజన్ గారు కూడా మామూలు వ్యక్తి ఏం కాదండి, హ్యూమన్ ట్రాఫికింగ్కి వర్క్ చేశారంటండి. కానీ ఇప్పుడు ఆయన కూడా ఈ విషయాన్ని ఖండించాల్సి వస్తుంది. ఆయన పేరు ఎంతో ప్రముఖంగా వినిపించేది ఒకప్పుడు, ఎందుకంటే ఆయన చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అని చెప్పి హ్యూమన్ ట్రాఫికింగ్కి సంబంధించి ఇలా అమ్మాయిల్ని తీసుకెళ్ళటం కానీ ఇలాంటివి జరుగుతూ ఉన్నప్పుడు ఆయన డేర్ స్టెప్ చేసి ఎన్నో ఇలాంటివి జరగకుండా చూసుకున్నారు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో అలాంటి ఆయన కూడా ఈ విషయంగా ఇంట్రోగేషన్ జరుగుతుంది కాబట్టి నిజానిజాలు తెలియాల్సి ఉంది అని అంటూ ఉన్నారు.